ప్రియ శ్రోతలు, ఈ రోజు మన పాఠం రోమాపత్రిక 16వ అధ్యాయం 12 నుండి 20వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ప్రభువునందు ప్రయాసపడే త్రుసైన త్రుపోసాకు వందనాలు, ప్రియురాలైన పెర్సిసుకు వందనాలు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు, అతని తల్లికి వందనాలు. ఆమె నాకు తల్లే. అసుంక్రితుకు, ప్లెగోనుకు, హెర్మేకు, పత్రోబకు, హెర్మాకు, వారితో కూడా ఉన్న సహోదరులకు వందనాలు. ఫిలొలొగుకు, యూలియాకు, నేరియాకు, అతని సహోదరికి, ఒలింపాకు, వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనాలు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలతో ఆదరించుకోండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేసే వారిని కనిపెట్టి ఉండండని మిమ్ములను బతిమాలుకుంటున్నాను. వారిలో నుండి తొలగిపోండి. అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతారు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది గనుక మిమ్మును గూర్చి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులు అయి ఉండాలని కోరుతున్నాను. సమాధానకర్త అయిన దేవుడు సైతానును మీ కాళ్ల కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ శ్రోతలు, వింటున్నారా? త్రుసైన అనే పేరుకు అర్థం సున్నితం. త్రుపోసా అంటే సుమతి. వీరిద్దరూ అక్కచెల్లెండ్లు. ఇప్పుడు పెద్దవాళ్లైపోయారు. క్రీస్తునందు విశ్వసించిన సోదరీమణులు, అవివాహితలు. ఇద్దరూ ధనధాన్య సమృద్ధి గలవారు. పౌలుకు సేవలో ఎంతో తోడ్పడ్డారు. ప్రభువునందు వీరిద్దరూ ప్రయాసపడ్డారు. రోము సంఘంలో మంచి పని చేసిన విశ్వాసులు. ప్రియమైన పెర్సిస్సు, ఈమె కూడా క్రీస్తునందు ఎంతో ప్రయాసపడిన ప్రేమమయి. ఈమె త్రుసైన త్రుపోసాల కంటే ఎక్కువగా కృషి చేసిన మహిళ. ఒకప్పుడు బానిసగా ఉండి విడుదల పొందింది. రూపు అంటే ఎర్రనివాడు. ఇతనిది రాగి జుత్తు. ఎర్రవాడు అనే పేరుతో వ్యవహరించబడ్డాడు. ఇతని ప్రత్యేకత ఏమిటి? ఇతడు ప్రభువునందు ఏర్పరచబడినవాడు. మిగతావారు ప్రభువునందు ఏర్పరచబడినవారు కారా? అలా కాదుగాని ఇతడు ప్రత్యేక లక్షణాలు గల పనివాడు. పని నాణ్యతే అతని ప్రత్యేకత. ఈ రూపు అనే వ్యక్తికి గొప్ప చరిత్ర ఉంది. మార్కు సువార్త రోమీయుల కోసం రాయబడింది. క్రీస్తు శిలువను మోసిన సీమోనును మార్కు పేర్కొన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. కురేనీయుడైన సీమోను అనే ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున వెడుతూ ఉండగా యేసు శిలువను మోయటానికి అతణ్ణి బలవంతం చేశారు. అతడు అలెగ్జాంద్రుకు, రూపునకు తండ్రి. యేసు శిలువ మొయ్యలేక శ్రమపడుతున్న పరిస్థితి. ఆ గుంపులో రాజభటులకు సీమోను కనిపించాడు. మంచి శరీర దారుఢ్యం కలిగిన వ్యక్తి సీమోను. సీమోను హీబ్రూ పేరు. అతని పెద్ద కొడుకు అలెగ్జాంద్రు అంటే అలెగ్జాండరు గ్రీకు పేరు. మరో కొడుకు రూపు రోమా పేరు. హెబ్రీ, గ్రీకు, రోమను 3 సంస్కృతులు సీమోను కుటుంబంలో మేళవించాయి. యేసు శిలువను మోసే భాగ్యం ఈ సీమోనుకే దక్కింది. అనామకుడైన సీమోను పేరు చరిత్రలోకి ఎక్కింది. ఈ రూపు అనగా రూఫస్ రోమా సంఘంలో బలమైన విశ్వాసి. రూపు తల్లిని పౌలు పేర్కొన్నాడు. రూపునకే కాదు, ఆమె నాకు తల్లి అంటున్నాడు పౌలు. పౌలు రూపు తల్లిని తన తల్లిగానే ఎంచాడు. ఆమెను ఎంతో గౌరవించాడు. అసలు పౌలు తండ్రి, తల్లి ఎవరో వివరాలు మనకాయన చెప్పలేదు. ఇక్కడ రూపు తల్లి నాకు తల్లి లాంటిది అంటున్నాడు. యెరూషలేముకు పౌలు మొదటిసారి వచ్చినప్పుడు అక్కడి విశ్వాసులు పౌలును గురించి భయపడ్డారు. అతని రక్షణ సాక్ష్యాన్ని వారు ఒక పట్టాన నమ్మలేదు, సందేహించారు. ఇప్పటి వరకు పరిసయ్యుడు, పట్టుదల గల యూద మతవాది. అప్పుడు రూపు తల్లి పౌలును చేర్చుకుని ఎంతో ఆదరించింది. మా ఇంట్లో ఉండు, ఇడుగో రూపు నీ సోదరుడే అనుకో అంది ఆ తల్లి.
ఆ రోజులు పౌలుకు జ్ఞాపకమొస్తున్నాయి. అంటున్నాడు, ఈమె రూపునకే కాదు, నాకు తల్లి. మేమిద్దరం ఈమెను అమ్మా అని పిలిచేవాళ్లము. ఇలాంటి క్రైస్తవ తల్లులు మన సంఘాలకు కావాలి. అసుంక్రితును పౌలు పేర్కొన్నాడు. ప్లెగోను, హెర్మే, పత్రోబా, హెర్మా ప్రభృతులు అనగా వారితో ఉన్న మిగతా సహోదరులందరికీ వందనాలు. ఎంతమంది పేర్లని చెప్తాడు? అందరినీ కలిపి మీకందరికీ నా వందనాలు అంటున్నాడు. పౌలు వారినందరినీ వ్యక్తిగతంగా ఎరుగును. వారిలో ప్రతి ఒక్కరినీ ప్రభువు వద్దకు నడిపించినవాడు పౌలే. ఫిలోలోగు, యూలియా, నేరియా, అతని సహోదరి ఒలింపా, వీరికందరికీ నా వందనాలు. వారితో ఉన్న తతిమ్మ పరిశుద్ధులందరికీ నా వందనాలు. వీరందరూ కలిసి రోమా సంఘం. సంఘములోని సోదరీ సోదరులకు పేరు పేరు వరుసన నా వందనాలు. పరిశుద్ధులారా, మీకు వందనాలు. క్రీస్తును బట్టి విశ్వాసులందరూ పరిశుద్ధులే. ఎందరో పరిశుద్ధులు, వారందరికీ నా వందనాలు. పరిశుద్ధులారా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. పౌలు కాలంలో విశ్వాసులందరూ ఒకరినొకరు అలాగే పలకరించుకునేవారు. ఈ రోజుల్లో ముద్దులను సిఫార్సు చెయ్యము, అది వ్యక్తిగతం. భేదాలు, ఆటంకాలు, చీలికలు తెచ్చే బోధకులను ఒక కంట కనిపెట్టి ఉండండి. వారి నుండి దూరంగా తొలగిపోండి. వారితో సహవాసం చేయవద్దు. వారిది స్వయం సేవ, క్రీస్తు సేవ కాదు. వారిది కడుపు కక్కుర్తి. మాటలు ఇంపే కాని వారి హృదయాలు కంపు. ఇచ్చకాలు మాట్లాడతారు. అమాయకులను వంచిస్తారు. ఆధ్యాత్మిక విషాన్ని పంచిస్తారు. నిష్కపటులు వీరి వల్ల మోసపోతారు. విశ్వాసం విధేయతలో కనపడుతుంది. మేలు చేసి జ్ఞానులు కండి, కీడును తలంచకండి. పావురముల వలె నిష్కపటులై ఉండాలని ప్రభువు కొండమీది ప్రసంగంలో ప్రబోధించాడు. దేవుని వాక్యమే మన జ్ఞానం. మేలును కీడును కలగాపులగం చేయకండి. 1 కొరింథీ 14:20 పౌలు మరో సందర్భంలో అన్నాడు, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండండి. ఆధ్యాత్మిక బాల్య చాపల్యం మానండి. పరిపక్వతను పుంజుకోండి. మన దేవుడు సమాధానకర్త. త్వరలోనే దేవుడు సైతానును మన కాళ్ల కింద చితగ్గొట్టిస్తాడు. వాణ్ణి మన పాదాల కింద పడేసి తొక్కుతాము. త్రుపైన, త్రుపోసా ఈ ఇద్దరు కవల పిల్లలు. వీరి పేర్లకు అర్థం సున్నితం, సుతారం. అంటే కష్టానికి కందిపోతారు గాని వీరు క్రీస్తు కోసం అహర్నిశలు కృషి చేశారు. యేసు శిలువను మోసిన సీమోను కురేనీయుడన్నాము. కురేనీ ప్రాంతం ఉత్తర ఆఫ్రికాలో ఉంది. యెరూషలేముకు పస్కా పండుగకు వచ్చాడు. యేసు శిలువ మోశాడు. పస్కా పశువు సంకేతం క్రీస్తునందే నెరవేరింది. పౌలు వందన సమర్పణలో నేరియా అనే పేరు గుర్తించండి. నేరియా ఒక బానిస అయి ఉండి చక్రవర్తి కుటుంబమును ప్రభువు తట్టు ఆకర్షితులను చేసిన వ్యక్తి. నేరియా మామూలు వ్యక్తి కాడు. ఈ ఉత్తరం రాస్తూ పోతూ ఉంటే దీనికి అంతూ పొంతూ ఉన్నట్లనిపించటం లేదు పౌలుకు. ఎంత రాసినా ఇంకా ఏదో చెప్పాలనిపిస్తోంది. ఇలాంటి ఉత్తరాలు రాయడం ఉత్తమ కళ. తెలుపు నలుపులో ఆధ్యాత్మిక సత్యాలు తెలపడం ఆధ్యాత్మిక కళ. సంఘానికి, క్రైస్తవ సహవాసానికి కీడు, హాని కలిగించే వ్యక్తులను దూరంగా ఉంచవలసిందని విశ్వాసులకు హితవు చెప్తున్నాడు పౌలు. రోమా సంఘం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ బోధకులు సహోదరుల మధ్య భేదాలు పుట్టిస్తారు. సంఘంలో సమాధాన స్థితిని చెడగొట్టేవారు, కక్షలను, కార్పణ్యాలను పెంచేవారు ఉన్నారు. జాగ్రత్త. తమ మాటలతో విషబీజాలు నాటుతారు. యేసే సంఘానికి రాజు, ఆయనే శిరస్సు. శిరస్సు నుండి మొండెమును వేరు చేయడం హత్య. అది ఘోరమైన నేరం. ఇతరుల దారిలో అడ్డుబండలుంచుతారు. కొత్తగా వచ్చేవారి విశ్వాసాన్ని బలహీనపరుస్తారు. ఇలాంటి అక్రమకారులు తమకు తామే శిక్షను కొని తెచ్చుకుంటారు. అమాయకులు తొట్టిల్లటానికి కారకులైన వారికి శ్రమ. మాటలు బాగానే ఉంటాయి కాని వారి ఆలోచనలు కుటిలం,
కుట్ర, కపటం, కల్తీ మాటలు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. ఇలాంటి వ్యక్తులు కపట వక్తలు, దొంగ ప్రవక్తలు. ద్రాక్షరసంలో పాలలో నీళ్లు కలిపితే అది నేరమవుతుంది. చూడటానికి ద్రాక్షరసమే, పాలే కాని రుచిలో వాటి నాణ్యత ఇట్టే తెలిసిపోతుంది. మాటలు, చేతలు యథార్థత, నిజాయితీ కలవై క్షేమాభివృద్ధి కలిగించేవి అయి ఉండాలి. ఇతరులకు అనుమానం కలిగించే మాటలు చెప్పవద్దు. అంతరంగం, బహిరంగం అనేవి రెండు విభిన్న శాఖలు కావు. ఇంటా బయట క్రైస్తవ జీవితం ఒకలాగే ఉండాలి. రోమా సంఘం ఇలాంటి వైఖరులను, ధోరణులను పసికట్టగలదు, అరికట్టగలదు. అట్టి నమ్మకం వారి పట్ల అపొస్తలునికి ఉన్నది. సమస్య తలెత్తకముందే జాగ్రత్త పడడం ఎలాగో పౌలు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు వారికి కాపరి. వారు అప్రమత్తంగా ఉండగలిగేటట్లు బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. మంట రాజుకుంటున్నప్పుడే దాన్ని ఆర్పేయాలి, లేకపోతే అదంతా తగలబడిపోయేటప్పుడు దాన్ని ఆర్పటం అసాధ్యం. సకాలంలో సమయోచితంగా పౌలు రోమా సంఘానికి ముందు జాగ్రత్త కోసం ఉపదేశిస్తున్నాడు. పౌలంటున్నాడు, సమాధానకర్త అయిన దేవుడు సైతానును లయపరుస్తాడు, వాణ్ణి హతమారుస్తాడు, ధ్వంసం చేస్తాడు. దుష్టుడు లయమవుతాడు, వాని దుష్టశక్తి నాశనమైపోతుంది. దేవుని సమాధానం క్రియాత్మకమైన విజయం. దేవుని సమాధానం సమాధానపు కబుర్లు కాదు. ఏ తీర్మానము చేయకుండా తటస్థంగా కూర్చొని కబుర్లాడే సమాధానము కాదు. ఈ సమాధానం సైతానును పాదాల కింద పడేసి చితక్కొడుతుంది. యేసు సమాధానం లోకంతో రాజీ కాదు. యేసు సమాధానం లోకాన్ని జయిస్తుంది, సైతానును లయపరుస్తుంది. ఇప్పుడు యేసు తన వారి ద్వారా సైతాను క్రియలను లయపరుస్తున్నాడు. రేపు మన ద్వారా సైతానునే కాళ్ల కింద చితక్కొట్టిస్తాడు. వందన సమర్పణ అధ్యాయమిది. పౌలు మనస్సు కృతజ్ఞతతో నిండి ఉన్నది. నలుగురు మహిళలను పౌలు ఎంతగానో ప్రశంసించాడు. వారు శక్తిని మించి ప్రభువు కోసం కృషి చేశారు. సేవలో తనకెంతో సాయపడ్డారు. క్రీస్తునందు ఏర్పరచుకొనబడిన వారు అనే స్థితి విశ్వాసులందరికీ వర్తిస్తుంది. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 4వ వచనం, ఆయన మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఫిలోలోగు, యూలియా దంపతులు, అలాగే అకుల, ప్రిస్కిల్లా దంపతులు, అంద్రోనికు, యూనియా దంపతులు. ఈ విధంగా ఈ జంటలు సంఘ క్షేమాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. నేరియా అతని సహోదరి అన్నాడు గాని ఆమె పేరేమిటో చెప్పలేదు. ఈ జాబితాలో ఉన్నవారిలో కొందరు ఆయా గృహ సంఘాలకు చెందినవారు. పౌలుతో ఎంతో కాలం నుంచి వివిధ ప్రాంతాలలో కలిసి సేవ చేసినవారు. అకుల, ప్రిస్కిల్ల దంపతులు ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఇప్పుడు మనం కరచాలనం చేస్తాము. అప్పుడు వారు పవిత్రమైన ముద్దు పెట్టుకునేవారు. కొన్ని దేశాలలో బహిరంగమైన ముద్దులు అక్కడి సభ్యతకు సరిపడవు. 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం, ప్రేమగల ముద్దుతో ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. 1 కొరింథీ 16వ అధ్యాయం 20వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనం కూడా ఇదే మాట అంటోంది. పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. 1 థెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో కూడా పవిత్రమైన ముద్దు అని ఉంది. ఈ ముద్దును ఆధ్యాత్మీకరించుకోవడం ఎందుకైనా మంచిది. ఆధ్యాత్మిక శత్రువులను పసికట్టండి. ప్రభువు పనిని పాడుచేసే వీరు అమాయకులైన మీకు ఉరి ఒడ్డుతారు. వీరు వేటగాండ్రు. వీరి కల్లబుల్లి మాటలకు మోసపోకండి. వీరు క్రీస్తు దాసులు కారు, కడుపునకు తిండికి దాసులు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో పౌలు మరో సందర్భంలో ఇదే మాట అన్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. భూసంబంధమైన వాటియందే మనస్సుంచుతున్నారు. వారు తిండిపోతులు, పొగడ్త మాటలు పలుకుతారు.
అమాయకుల మనస్సులను పెడదోవ పట్టిస్తారు. రోమా సంఘస్థులు క్రీస్తుకు విధేయులు. ఈ విషయంలో పౌలుకు ఎట్టి సందేహము లేదు. 1 పేతురు 1:2 ఇలాంటి మాటే ఉంది. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవటానికి ఏర్పరచుకొనబడిన వారు. మీరు నిష్కపటులు. యేసు ప్రభు మత్తయి సువార్త 10:16 ఏమన్నాడో జ్ఞాపకం చేసుకుందాము. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ములను పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు అయి ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:15 ఏమంటోంది? మీరు నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులునైన దేవుని కుమారులు, లోక మర్యాదను అనుసరించకుండా దినదినము రూపాంతరము పొందుతూ ఉన్న దేవుని బిడ్డలు మీరు. రోమాపత్రిక 12:2 ఇదే మాట అంటోంది. మన దేవుడు సమాధానకర్త. హెబ్రీ పత్రిక 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన మన ప్రభువును మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు. ఆదికాండం 3:15 వాగ్దాన ప్రవచనాన్ని మన ద్వారా ఆయన నెరవేర్చబోతున్నాడు. దేవుడు సర్పంతో అన్న శాపవచనం అందులోనే మనకు ఆశీర్వచనం. నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగచేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దానిని మడిమ మీద కొడతావు. మీ మధ్యకు వచ్చే ఈ అబద్ధ బోధకులు సైతాను ప్రభావం క్రింద ఉన్నారు. అయితే సైతాను లయమైపోతాడు. దేవుడు శాంతి సమాధానములు నెలకొల్పుతాడు. ప్రకటన గ్రంథం 20:1-6 దార్శనిక ప్రవచనం మీకు జ్ఞాపకమున్నదా? ఇది 1000 ఏండ్ల ఏలుబడి దృశ్యం. దేవదూత పరలోకం నుండి దిగి వస్తాడు. ఆది సర్పం, అపవాది, సైతాను అనే ఘట సర్పం. దానిని దూత పట్టుకొని 1000 సంవత్సరాలు దాన్ని బంధించి అగాధంలో పడేస్తాడు. అగాధాన్ని మూసేసి దానికి ముద్ర వేస్తాడు. హతసాక్షులు బ్రతికించబడతారు. 1000 సంవత్సరాలు వారు క్రీస్తుతో కూడా రాజ్యమేలుతారు. ఇది మొదటి పునరుత్థానం. ఇందులో పాల్గొన్నవారు ధన్యులు, పరిశుద్ధులు. వీరు దేవునికి, క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. చూచారా, అపవాది లయమైపోయే రోజు వస్తుంది. ఇప్పుడు పౌలు ఆశీర్వచనం పలికాడు. పౌలీయమైన ఆశీర్వాదాలు ఆయన పత్రికల్లో ఉన్నాయి. ఆరాధన ముగింపులో సంఘ కాపరి పౌలీయ ఆశీర్వాదాలను పలకటం సాంప్రదాయికం. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? ఆత్మబలంతో నీవు అపవాది శోధనలను ఎదుర్కొని గెలువగలుగుతున్నావా? పౌలు ఆశీర్వాదంతోనే ఈ పాఠం ముగిస్తాము. సమాధానకర్త అయిన దేవుడు సైతానును మీ కాళ్ల కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.